హాయ్ ఎవ్రీవన్. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఒక వ్యాపారం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? అలాంటి వారి కొరకు ఒక వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఎగ్ సప్లై బిజినెస్ గురించి తెలుసుకుందాం. వ్యాపారం అనేది చిన్నది, పెద్దది అని ఉండదు. వ్యాపారం అనేది ఏది అయినా వ్యాపారమే. ఏ వ్యాపారాన్ని కూడా తక్కువ అంచనా వేయలేము. గుడ్డు రేటు రూ. 5 కావచ్చు, కానీ దానిని రోజు ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా తింటూ ఉంటారు. ఎందుకంటే అందులో ఉన్న పోషకాలు చాలా ఎక్కువ కాబట్టి. అందుకే గుడ్డును చిన్నపిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలామంది మాంసాహారాన్ని తినని వారు కూడా గుడ్డును తినేవాళ్ళు ఉంటారు. కాబట్టి దీనిని ప్రతిరోజు తింటారు. కాబట్టి ఎక్కువ సెల్లింగ్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యాపారంలో లాభాలు కూడా అధికంగా ఉంటాయి. సో, సయ్యద్ బాసిత్ వీలాగ్స్‌కు స్వాగతం. మనం ఈ ఛానల్ నుండి వ్యాపారం గురించే కాకుండా సాధారణ జ్ఞానం మరియు అన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ గుడ్డు వ్యాపారం ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎటువంటి టెక్నిక్‌లు ఉపయోగించాలి తెలుసుకుందాం. అయితే ముందుగానే గుడ్డు వల్ల మనకు ఆరోగ్యానికి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈ గుడ్డులో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అవి పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ 6, విటమిన్ బి9, విటమిన్ బి12 మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. గర్భిణులకు చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్లు కూడా వాళ్ళకు ప్రతిరోజు తినాలి అని చెప్తారు. అయితే ఇటువంటి వ్యాపారం చేస్తే ప్రజలకు ఆరోగ్యం వస్తుంది, మరియు మనకు కూడా మంచి లాభాలు వస్తాయి. దీనిని సంవత్సరం మొత్తము తింటారు కాబట్టి 365 రోజులు డిమాండ్ ఉంటుంది. రోజు మనము పాలను ఎలా వాడుతామో గుడ్డను కూడా అదే విధంగా వాడుతారు. అయితే ఇది రోజువారీ అవసరం కాబట్టి ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది. ఈ వ్యాపారం చేయాలనుకుంటే కోళ్ళ ఫామ్ దగ్గర పోయి మాట్లాడుకోవాలి. వాళ్ళు రిటైల్కు ఎవరికి ఇవ్వరు, హోల్సేల్గానే ఇస్తారు. కాబట్టి వాటిని అధిక మొత్తంలో తీసుకొని గోడౌన్లలో స్టోర్ చేసుకొని రిటైల్కి, కిరాణా షాప్ వాళ్ళకి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళకి, రెస్టారెంట్లకు, సూపర్ మార్కెట్కి, చికెన్ సెంటర్స్కి, ఆన్లైన్ సెల్లర్స్కి అమ్మాలి. అయితే కోళ్ళ ఫామ్ వాళ్ళు డైరెక్ట్గా రెస్టారెంట్కి కానీ, కిరాణా షాప్కి కానీ, చికెన్ సెంటర్స్కి అమ్మరు. కాబట్టి మనమే దానిని మార్కెట్లో సెల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గుడ్ల సరఫరా చేసే సరఫరాదారులు కోళ్ళ ఫామ్ వాళ్ళతో ముందే మాట్లాడుకుంటారు. ఈ కోడిగుడ్డు రేటు అనేది రోజు మారుతుంది. దీనిని పేపర్ రేటు ప్రకారం అమ్మడం జరుగుతుంది. రేటు అనేది అప్ డౌన్ అవుతుంది. ఈ కోళ్ళ ఫామ్ మనకు ఎంత దూరంలో ఉన్నాయో మనకు ట్రాన్స్పోర్ట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దూరం ఉంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి. కాబట్టి మనకు దగ్గరలో ఉన్న ఫామ్లను చూసుకోవాలి. దీనివల్ల రవాణా ఛార్జీలు తగ్గుతాయి. గుడ్లను కోళ్ళ ఫామ్ నుండి మనం మార్కెట్కు సంబంధించిన డిమాండ్లను బట్టి తీసుకోవాలి. గుడ్డు అనేది ఒక వారం పాడు కావు కాబట్టి వారానికి సంబంధించిన గుడ్లను తీసుకోవాలి. అందుకు మనము ఒక కోళ్ళ ఫారం వాళ్ళతో కాకుండా 2-3 కోళ్ళ ఫారం వాళ్ళతో వ్యాపారం చేయాలి. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కొరత ఉంటుంది. కాబట్టి 2-3 కోళ్ళ ఫామ్ వాళ్ళతో వ్యాపారం చేస్తే నిర్వహించడానికి సులువు ఉంటుంది. దీనిని చేయడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ వ్యాపారాన్ని ఎక్కడి నుండైనా ప్రారంభం చేసుకోవచ్చు. కాకపోతే ట్రేడ్ లైసెన్స్ అనేది ప్రతి వ్యాపారానికి కావాలి కాబట్టి దీనికి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారానికి ఏదైనా పేరు పెట్టాలి కాబట్టి మీకు నచ్చిన పేరును మీ వ్యాపారానికి అనుకూలంగా ఉండే విధంగా పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ సప్లై చేయడానికి ట్రాన్స్పోర్ట్కి ఆటో కావాల్సి ఉంటుంది. దీనికి మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కావాల్సి ఉంటుంది. ఈ మినీ ఆటో ద్వారా సులువుగా గుడ్లను సరఫరా చేసుకోవచ్చు. అయితే దీనికి రూట్ వైజ్గా ప్లాన్ చేసి సులువుగా కిరాణా షాప్ కానీ, చికెన్ షాపు, రెస్టారెంట్లకు సులువుగా సరఫరా చేసుకోవచ్చు. గుడ్డుకు సంబంధించిన ట్రేలను మనమే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ ట్రేలు ప్లాస్టిక్ మరియు పేపర్కి సంబంధించి ఉంటాయి. దీనికి మనం బల్క్లో తీసుకుంటే తక్కువ రేటుకే దొరుకుతాయి. షాప్ వాళ్ళు కూడా ట్రేలను మన దగ్గరనే తీసుకుంటారు. ఒక ట్రేలో 30 ఎగ్స్ ఉంటాయి. ఇందులో సింపుల్గా అంచనా వేయాలంటే మనకు ఫార్మర్ దగ్గర నుండి ఒక గుడ్డు ఎంత పడుతుంది, దాన్ని మనము ఎంత రేటుకి అమ్ముతున్నామో చూసుకోవాలి. ఒక ట్రేలో 30 గుడ్లు ఉంటాయి కాబట్టి 100 ట్రేలు అమ్మితే ఎంత లాభం వస్తుంది సింపుల్గా తెలుసుకోవచ్చు. 100 ట్రేలలో 3000 గుడ్లు ఉంటాయి. ఉదాహరణకు ఒక గుడ్డు మీద ఫార్మర్ దగ్గర రూ. 4.50 పడితే దానికి మనం రిటైల్గా రూ. 5 అమ్ముతున్నారనుకుంటే 100 ట్రేలకు 3000 గుడ్లు ఉంటాయి. కాబట్టి మీరు రూ. 1500 లాభం ఉంటుంది. రోజు మీరు కిరాణా షాప్, చికెన్ సెంటర్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, రెస్టారెంట్లకు 500 ట్రేలను అమ్మినా మీకు ఒక ట్రేకు రూ. 15 చొప్పున 500 ట్రేలకు 7500 వరకు సంపాదించుకోవచ్చు. ఇందులో ఆటో రవాణాకు, డీజిల్కు, లేబర్కు 2500 తీసేసిన 5000 మిగులుతాయి.